హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ఆషాఢం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? గోరింటాకు కదా. కానీ గోరింటాకు మాత్రం దొరకడం లేదు. ఎందుకంటే ఆషాఢం కాబట్టి ఏ చెట్టు దగ్గర పోయి చూసినా కానీ దానికి ఆకులే ఉండట్లే, కొమ్మలు తప్ప. ఇంతకీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటా. దానికంటే ముందు మా పిల్లలు ఏమంటున్నారో వినండి ఒకసారి. ఏంటన్నా ఇట్లా ఎందుకు వెళ్తున్నావు? ఇట్లా రౌండ్ కొట్టి చిన్న చిన్న చీకటి వెళ్తున్నావు. అమ్మ బొత్తాల కల్లా కట్టిగైపోతుందా? గట్టిగా అయిపోతే కట్టుకుంటా నీళ్ళు పోసి. అమ్మ నేను ఎట్లా వండుకోవాలమ్మా? మరి కింద ఎట్లా వండుకోవాలి? ఇప్పుడు రోజు అట్నే వండుతున్నావు కదా, ఇప్పుడు నేలకు పెట్టినా ఎట్లా వండుకోవాలి? ఇట్లా పెట్టుకుంటాను, ఇట్లా పెట్టుకుంటాం. నేను ఇది ఒకటికే వెళ్తావా? దీనికి కూడా వెళ్తాం. దీనికి పెట్టొద్దు కదా. ఏమవుతుంది మళ్ళీ? నేను అబ్బాయిని కదా. అమ్మాయిలు అయితే రెండు చేతులు పెట్టుకుంటారు, అబ్బాయిలు అయితే ఒక చేతి పెట్టుకుంటారు కదమ్మా. వాళ్ళ అమ్మాయి ఎందుకమ్మా ఇట్లా వస్తున్నావు? చూడండి ఎన్ని డౌట్స్ వస్తున్నాయో మా వాళ్ళకి గోరింటాకు పెట్టుకోమంటే. అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమనడానికి కారణం ఏంటంటే, జ్యేష్ఠ మాసంలో వర్షాలు కురవడం స్టార్ట్ అయ్యి ఆషాఢంలో ఎక్కువగా పడతాయి. అప్పుడు పొలం పనులకు వెళ్ళేవారు కదా, డే అంతా పొలం పనులు చేస్తూ బురదలో నానుతూ ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉండేవి. గోరింటాకు అనేది న్యాచురల్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మట్టిలో బాగా పనిచేసే వాళ్ళ నెయిల్స్ పుచ్చిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇయర్లీ ఒక 2 times అయినా గోరింటాకు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ సైంటిఫిక్ రీజన్ వల్ల ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమని చెప్తుంటారు. కానీ ఇప్పుడైతే కొందరు కోన్స్ అయితే ఏంటి, గోరింటాకు అయితే ఏంటి అని చెప్పేసి కోన్స్ పెట్టుకుంటున్నారు చాలా మంది. కానీ గోరింటాకులో మాత్రం న్యాచురల్గానే లాసోన్ అనేది ఉంటుంది. దానివల్ల గోరింటాకు మన స్కిన్కి తాకగానే రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. కానీ కోన్స్లో ఆ రెడ్ కలర్ రావడానికి కెమికల్స్ యూజ్ చేస్తారు. దానివల్ల ఉన్న ఇన్ఫెక్షన్స్ పోవడమేమో కానీ కొత్త ఇన్ఫెక్షన్స్ మాత్రం రావడం ఖాయం. ఈ మంత్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినప్పుడు కోన్స్ అనేవి అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుందంట. ఈ బిజీ లైఫ్లో, ఈ వర్క్ ప్రెజర్లో న్యాచురల్గానే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంటే హ్యాపీయే కదా. దానికి బాగాలేదు, స్మెల్ వస్తుందని ఉండకండి, అందరూ గోరింటాకు పెట్టుకోండి. ఇంకా ఆషాఢం అనగానే గుర్తొచ్చేది ఏంటి? కొత్త కోడలు కదా. కొత్తగా పెళ్ళైన ఇంట్లో అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అంటారు. ఎందుకు? కూడా ఎవ్రీ ఇయర్ ఉండదు, పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే అంటారు. ఎందుకంటే జనరల్గా అయితే మాఘమాసంలో పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఒకవేళ కన్సీవ్ అయితే అప్పుడు డెలివరీ మంచి సమ్మర్లో అవుతుంది. అప్పుడు బేబీకి మదర్కి చాలా ఇబ్బంది అవుతుందని, ఇంకా రైతులకి పంట చేతికొచ్చే టైం అది. ఇవన్నీ చూసుకొని మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే గడప దాటరాదని ఒక రూల్ పెట్టారు. మనం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అయినా అందరూ మంచి కోరే చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.